హలో కంట్రోల్ రూమ్. ముందని కంట్రోల్ చేయరా. పాపం పెళ్ళం పిల్లలు ఉంటారు. ఏ ఆగు. బెజోరా టైగర్స్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి సార్? మనకి లైఫ్ లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ ని వేస్ట్ చేస్తూ ఉంటే ఆ ఫుడ్ కే మాటలుంటే ఎంత పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుంది అన్నది ఈ సాంగ్ లో చూపించబోతున్నాను సార్. ఆల్ ద బెస్ట్. అన్నయ్య బాగా ఆకలేస్తుంది అన్నయ్య. ఇంట్లో తినడానికి ఏం లేవురా. సరే చూస్తానుండు. అరే నాన్న ఈ ఒక్క ముద్ద తినరా, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. ఆగమ్మా, గేమ్ ఆడుతున్నాను కదా, తర్వాత తింటాలేపో. కోటి విద్యలు నా కోసమే. కూలి చేసేవాడు మట్టి తినలేడు, కోటీశ్వరుడు డబ్బు తినలేడు. నేను లేకపోతే చీమ నుండి శివుడి వరకు ఎవ్వరూ ఉండరు. నా రూపం మారొచ్చు, నా రుచి మారొచ్చు, ఎవ్వరికైనా ఆకలి తీర్చగలిగేది మాత్రం నేనొక్కడినే. మనిషి పడే కష్టమంతా నా కోసమే. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. నన్ను కావాలనుకుంటున్న వాళ్ళ దగ్గర నేను లేను. నేనున్న వాళ్ళకి నా విలువ తెలియట్లేదు. ఇదంతా చూస్తూ కూడా నేనేం చేయలేకపోతున్నానే. కదలని ఓశిలనే అయినా, తుడిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా. అన్నయ్య, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. రే నాన్న, ఇంట్లో తినడానికి ఏం లేవురా. చూసారా నేను లేక ఎంత అల్లాడిపోతున్నారో. అరే నాన్న, మీకోసం ఎన్నో వెరైటీస్ చేశాను, తిందాం రండి. అమ్మయ్యా, పోనీలే, వీళ్ళైనా నన్ను కడుపు నిండా తింటున్నారు. తినండి తినండి. అవునా? జస్ట్ 5 minutes ఆఫీస్లో ఉంటా. తినేసెల్రా. నేను బయట తింటలే అమ్మా. అరే రే రే రే, వద్దురా, వేస్ట్ చేయకరా, కొంచెమైనా తినరా. చూడు చూడు చూడు, వాళ్ళు చూడు, నేను లేక ఎంత బాధపడుతున్నారో చూడరా. రే రే, కొంచెమైనా తినరా, నువ్వు నన్ను వేస్ట్ చేయకరా. రే వేస్ట్ చేయకరా, రే వేస్ట్ చేయకరా. అన్నయ్య, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది. నాయనలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలరివి. అన్నయ్య, ఐ వాంట్ స్వీట్ కార్న్. అన్నయ్య, నా దగ్గర డబ్బులు లేవురా, తర్వాత తీసుకుందామే. పద పద పద, వెళ్దాం పద పద. అంత టేస్ట్ ఏం లేదు. అవునా? పడే అయితే. ఉదయం కాగానే తాగాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా. ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథనేనుగా. తమ్ముడు, మనకి అమ్ముంటే నీకు ఈ ఆకలి పరిస్థితి వచ్చేది కాదురా. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ కంటే బాగా చూసుకునే అన్నయ్య దొరికాడు. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్న అంటూ ఎలలోపింది. జోల
ఉండాలి. అమ్మా నాకు బాగా ఆకలేస్తుంది, తిన్నాక ఏదో ఒకటి పెట్టు. ఏం లేదేంటి, నాకు బాగా ఆకలేస్తుంది, ఇప్పుడెలా ఆర్డర్ పెట్టుకుందాం. అబ్బా అన్ని క్లోజా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అమ్మా ఇప్పుడు తెలిసిందా నా వాల్యూ ఏంటిది? ఇదా మొన్నటిదన్నయ్య, పడేయడానికి వెళ్తున్నా. దాన్ని పడేయకు, వేస్ట్ చేయకు, నేను తింటాను. నేను దేవుణ్ణి కాకపోవచ్చు, కానీ ఆ దేవుడి కంటే గొప్పవాణ్ణి. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాను. బెజవాడ టైగర్స్ టీమ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ఈ స్టేజ్ మీద ప్రెజెంట్ చేసే ముందు అసలు నిజంగా బయట ఏం జరుగుతోంది, నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక మార్పు కోసం బెజవాడ టైగర్స్ టీం బయటికి వెళ్లి ఎంతో మందిని కలవడం జరిగింది. అది ముందుగా ఆ వీడియో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతుంటా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా, సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా, మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా, సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా. ఆగని జీవనదానమా, ఆ దేవుని వరదానమా, పదములు కడిగావే తెలిసే అర్థం నువ్వేనా, పరుగులు వలిసావే కలిసే తీరం నువ్వేనా. ఆ స్పెషల్ పర్సన్ కూడా మనల్ని ఇక్కడికి కలవడానికి వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. తానే నానే నాయినే, తానే నానే నాయినే. ఆయన్ని గ్రూమ్ చేసి మొత్తం అంతా ఆయన్ని ఒక హోమ్ కి తీసుకెళ్లి ఇప్పుడు హ్యాపీగా ఒక హోమ్ లో ఉంటున్నారు ఆయన. ఇప్పుడు అంటే ఈ స్టేజ్ మీద ఉండి ఇక్కడి నుంచి ఒక చేంజ్ కోరుకున్నారు, అండ్ ఆ చేంజ్ రావాలని కోరుకున్నారు. సో బెజవాడ టైగర్స్ టీం ఇంకెంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ వంతుగా ఇది మొదటి ప్రయత్నం. సో ఈ ప్రయత్నం ఇక్కడతో ఆగదు, ఇది ముందుకు సాగుతూ ఉంటుంది. తానే నానే నాయినే. అంటే కాన్సెప్ట్ వచ్చినప్పుడే అనుకున్నాను సార్, ఇలాగా ఏదో ఒకటి చెయ్యాలి. చాలా మంది అనుకోవచ్చు ఏదో అడావిడి చేయడానికో ఏదో బిల్డప్ ఇవ్వడానికి అనుకుంటారు, కానీ 10 మందిలో 8 మంది అలా అనుకోవచ్చు, కానీ ఇద్దరైనా అరే వీళ్ళు భలే చేశారు మనం కూడా అలా చేద్దాంరా అని ఫీల్ అవుతారని ఇలా చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇంత బాగా చేసి ఆ పెద్ద ఆయనకి ఒక దారి చూపిస్తుంటే, ఆయన బంధువులు లేరు, మీరే బంధువులు అనుకొని తీసుకొని ఆదరించి వేరే దానికి చేసినందుకు తానే నానే నాయినే, తానే. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. I'm very happy that ఒక్కొక్క ఎపిసోడ్ కి you guys are giving one message ఆ ఎపిసోడ్ తోని, that I'm very very proud. I have only one request. Please, your parents are so important life లో, so don't throw them out. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒక టైంలో మీరు కూడా ఓల్డ్ అవుతుంది. ఇట్ ఇస్ నాట్ దట్ యూ విల్ బి ఆల్వేస్ 20, 30, 40. యూ విల్ ఆల్సో కమ్ టు 75. యూ విల్ ఆల్సో హ్యావ్ దిస్. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. అదే ఒకటి రిక్వెస్ట్. Let's close that old age homes. Please take your parents back to your houses. Then everyone is happy. Ante. Kani Abhi, I love you.
ఈ స్టేజ్ మీదకి వచ్చారు, డాన్స్ చేస్తారా? ఓకే, సౌండ్ సౌండ్ సౌండ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి. చాలా హ్యాపీగా ఉంది అభి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అదే ఈ టైంలో అతను ఏంటి అక్కడ ఉండుంటే ఎప్పుడు ఎవరు ఫుడ్ పెడతారా దాని గురించే తపన పడతా, ఆ ఇది ఉండి టైర్డ్ అయిపోయి ఎక్కడ పడుకోవాలని ఇలా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నువ్వు తీసుకొచ్చి ఆ పెద్ద ఆయన్ని అతను కూడా కల్పించారు మీరు, నిజంగా సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో కంట్రోల్ రూమ్. ముందని కంట్రోల్ చేయరా. పాపం పెళ్ళం పిల్లలు ఉంటారు. పోరా. ఎచ్చి. ఏ ఆగు, నన్ను పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి అన్ని పొమ్మంటావేంటి? వద్దులేండి, వదిలేద్దాం. వాల్మీకి కూడా దొంగే. అలాగని చెప్పి ఆయన పోలీసు అప్పు చెప్పుంటే మనకు రామాయణం ఉండేదా? నాకెందుకో వీడిని వదిలేస్తే వీడు కూడా ఏదో రాసేస్తాడు అనిపిస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.